సోనా గార్డెన్. వెల్కమ్ టు సోనా గార్డెన్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి చుట్టాలందరూ మా ఇంటికి వచ్చేసారండి. ఈ సంక్రాంతిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనేది చూద్దాము. మా అల్లుడికి ఫస్ట్ భోగిపళ్ళు పోసాము. సో ముందు సంక్రాంతికి హంసికి భోగిపళ్ళు పోసాం కదా. ఇప్పుడు మా ఆడపడిచికి బాబు పుట్టాడు కదా. సో వాడికి హంసికి కలిపి ఇప్పుడు భోగిపళ్ళు పోసాము. అండ్ ఆ తర్వాత రెండో రోజు పెద్దలకి బట్టలు పెట్టుకున్నాము సంక్రాంతి రోజున. ఇప్పుడు కనుమకి చుట్టాలందరూ కూడా ఇంటికి వచ్చారు, నైవేద్యం పెట్టుకున్నాము. సో సంక్రాంతిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనేది ఈ వీడియోలో చూద్దాం. సంక్రాంతి అంటే ముందుగా ముగ్గులే కదండి గుర్తొస్తాయి. సో ఈ వారం అంతా ముగ్గులు, జనవరి నుంచే ముగ్గులు స్టార్ట్ అయ్యాయి అనుకోండి. సో మా హంసి కూడా బాగా హెల్ప్ చేస్తుంది మా మమ్మీకి. అక్క వాళ్ళు మా ఇంటి ముందు అక్క వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో మా మమ్మీకి కంపెనీ లేరనమాట. సో కొంచెం హెల్ప్ చేయమ్మా విజయ అంటే నేను రంగులు రుద్దుదామని ఇచ్చేసాను. నెలైతే కల్లాపు చల్లి వేసేవారు. ఇప్పుడంతా సిమెంట్ రోడ్స్ కాబట్టి వాటర్ ఇచ్చేసేసుకొని శుద్ధలతోనే వేసేసుకున్నాం ముగ్గులు. తర్వాత మా మమ్మీ హ్యాపీ పొంగల్ రాయమని చెప్పింది. అబ్బా ఇంకా చూడండి, ఇప్పుడు వచ్చిందమ్మా ఆర్టిస్ట్ అనుకుంటారు మీరు, అలా ఉన్నదనమాట. ఎలా నేను అందులో ఒకలా ఉంది, ఇందులో ఒకలా ఉంది. ఎలా అయితేను హ్యాపీ పొంగల్ అనేది రాసానా లేదా, ఆ కుండ పుల్లలు అవన్నీ వచ్చేలాగా ఆ థీమ్ ముగ్గు పెట్టానా లేదా అనేది కావాలి. పెట్టేసాము. తర్వాత మా మమ్మీ మామూలుగా ఏవో ముగ్గులు పెట్టుకున్నారు. కానీ దూరం నుంచి చూడండి ఎంత బాగా అంటుందో. కానీ అది వేయడానికి నేను పడ్డ పాటలు ఉన్నాయి చూడండి. సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి. తర్వాత మా అల్లుడు అయాన్ గడికి వాడికి భోగిపల్లె పోయాలి. ఎందుకంటే వీడికి ఫస్ట్ భోగి కదా ఇది. కిందటి సంవత్సరం హంసీకి పోసాం కదా. ఇప్పుడు 11 years వరకు భోగిపళ్ళు పోస్తారు పిల్లలకి. సో హంసీకి అయాన్కి ఇప్పుడు భోగిపళ్ళు పోయిపోతున్నాం అనమాట. అన్నా మహర్ష బావాని పిలవగానే హంసి వచ్చింది చూడండి. దానికి హంసి అని పిలవడం మానేశారు. అది బావ అని వాడిని పిలవడంతో అందరూ దాన్ని బావానే పిలుస్తున్నారు. ప్లేట్లో పెట్టే పడిపోతాడరా. భోగి రోజున ఇంకొండి భోగి పిడకలు వేస్తున్నారు భోగి మంటలో. సో వాళ్ళ అత్తని మా హంసి సేమ్ డ్రెస్సెస్ అనమాట. మా అత్తగారు సేమ్ కుట్టారు ఇద్దరికి. భోగి మంటలకి వెళ్ళారు. ఇంకా హంసికి అయ్యానికి భోగిపల్లి పోస్తున్నాం అనమాట. ఫస్ట్ హంసకాకి వేయాలి. ఓకే. హయాన్ కేదార్వి హంసక మీద వేయండి. పాపదా అయాన్ కేదార్వి తీసేకూడదండి, అవి పడతాయి. 3 సార్లు వేయండి. అయాన్ కేదార్వి అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు. అయాన్ కేదార్వి చూడు ఎలా వచ్చిందో లేదో మళ్ళీ. ఓకే అయాన్ కేదార్వి అయాన్ కేదార్వి. ఇంకా పండగ అంటే మాకు ఇంట్లో ఇవి వండుకోవడం ఇవి ఎక్కువ ఉంటాయి కదా. ఈ పండగ సీజన్ కాబట్టి గ్యాస్ వాడు కూడా సడన్గా హ్యాండ్ ఇచ్చాడు. మా అత్తగారేమో గ్యాస్ అయిపోయిందని ఫోన్ చేసింది. వెంటనే మా సాయిబాబు ఇంకా గ్యాస్ పట్టుకొని వెళ్దామని వెళ్ళే లోపల నా బండి ట్రబుల్. ఇంకా టీవీఎస్ ఒకటే ఉంది మా డాడీది. టీవీఎస్ మీద ఫస్ట్ టైం మా సాయిబాబు వెళ్తున్నాడు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా పండగకి పొంగడాలు, పోకుండలు, జంతికలు, చల్లగుత్తులు, సున్నుండలు,
రవ్వ లడ్డూలు ఇవన్నీ కిందటి సంవత్సరం చేసుకున్నప్పుడు మేమందరం హెల్ప్ చేసాం మా అత్తగారికి. ఈ సంవత్సరం పని అవ్వలేదు, పాపం మా అత్తగారు ఒక్కరే చేసుకున్నారు. సంక్రాంతికి నైవేద్యం ఇలా పెట్టుకుంటాం అనమాట. కిందటి సంవత్సరం మా వదిన సున్నుండలో ఒత్తుతున్న వీడియో ఇది. యాక్చువల్లీ అప్పుడు కొత్త అల్లుడు కొత్త కోళ్ళు అనమాట మేము. ఇప్పుడు మేమిద్దరం పాతబడిపోయాము, కోళ్ళు అల్లుడు కూడాని. ఎందుకంటే మనవడు మనవరాళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళతో సరిపోతుంది. అయినా మా అత్తగారు అన్నీ వండారు కిందటి సంవత్సరం లాగే ఒక్కరే చేసుకున్నప్పటికీ. ఈ ప్లేట్ మా అల్లుడి గారికి అండి, ఇంటి అల్లుడికి స్పెషల్ ప్లేట్. వదిన సున్నుండలు చేసి ఫ్రెష్ సున్నుండ పెట్టమ్మా. అలాగే తినాలిట్రా. చికెన్ ముక్క అలాగే తినేది. పడేట్లే చూడండి, ఇలా పెట్టుకుంటున్నాడు అడి, ఇలా పాలుగా పెడితే నోట్లోకి వెళ్తుంది పాపం. కాదు ఇందాక అన్నం తినేదా అంతే కదా. సంక్రాంతిని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాము. చూడండి మా చుట్టాలు అందరూ వచ్చేసారు. ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. అందరినీ చూపించండి. మా చుట్టాలందరూ వచ్చారండి. కనుమ రోజున భోగిపళ్ళు పోసుకున్నాము. సంక్రాంతి రోజునేమో పెద్దలకి పెట్టుకున్నాం బట్టలు. కనుమ కదా అందరినీ ఇంటికి పిలిచాము. మా చుట్టాలు చాలా ఎక్కువ మంది అండి. మాకు సంక్రాంతి ఎప్పుడు వచ్చినా సందడిగా ఉంటుంది అనమాట. సో అందరం కూడా సంక్రాంతికి చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తాము. అందరూ మా ఇంటికి వచ్చేస్తారు. మా వదినలు, మా బావగారు వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, చిన్నత్తగారు వాళ్ళు అందరూ. ఓకే ఓకే అరే నీళ్ళు వచ్చింది, అలా పట్టుకో. హాయ్ ఓకేనా? ఓకే రండి. గౌన్కి ఎన్న తింటే పండగ వస్తే చాలు మా అంశీ వాళ్ళత్త ఒకే రకమైన బట్టలు వేసుకుంటూ ఉంటారు. మదర్ డాక్టర్ డ్రెస్సెస్ కాదు, మేనత్త మేనకోడలు డ్రెస్సెస్ ఫేమస్ అనమాట మా ఫ్యామిలీలో. ఇంకేళ్ళిద్దరు ఏ పండగ వచ్చినా కూడా మా ఆడబడి చేతన క్లాత్ తీసుకోవడం, మా అత్తగారు ఇద్దరు కుట్టడం సరిపోయింది. మా అమ్మాయి పుష్ప మూవీ వచ్చాక చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిందండి. ఆ తగ్గేదిలే ఒకటి, పుష్ప జబ్బ స్టెప్ ఒకటి బాగా నేర్చుకుంది. ఇంకెవరు వచ్చినా తగ్గేదిలే అంటే అందరూ కూడా దాంతో అలా తగ్గేదిలే అనమ్మా అని చెప్పేసి అనిపించుకుంటున్నారు. నాకు వీడియో తీ, నాకు చిన్న ఫోన్ చేస్తున్నామో మధ్యాహ్నం ఫోన్ పొద్దున రమ్మన్నాను
ఇంకా మా అత్తగారు పిండి వంటలు చేశారు కదా, అందరికీ కొంచెం కొంచెంగా పార్సల్స్ చేసి ఇచ్చారు తీసుకెళ్ళమని. తర్వాత మా చిన్నత్తగారు ఇంటికి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సో చుట్టాలందరూ వెళ్ళాక కదా, సో వండిన పిండి వంటలన్నీ అందరికీ కూడా వేసి ఇస్తున్నారు, దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు మా ఆంటీ. సో చుట్టుపక్కల వాళ్ళకి కూడా నువ్వు కొంచెం ఇచ్చేసి రామ్మా అని చెప్పారు. సో మా ఇంటి పక్కన వాళ్ళకి, ఆ వీధిలో వాళ్ళకి కూడా మేము వండినవి కొంచెం కొంచెంగా పంచిపెట్టాము మొత్తం అందరికీ. ఇంక నైట్ అయిపోయింది, అందరూ కూడా వెళ్తున్నారనమాట. సో అందరికీ వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి సంక్రాంతి కాబట్టి. సో సాయంత్రం వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసి మా చిన్నత్తగారు కూడా వచ్చారు. సో మా ఆయనగాడికి షూస్ తీసుకొచ్చారు, హంసికి కూడా బొమ్మలు, డ్రెస్ తీసుకొచ్చారు, ఆయనకి డ్రెస్ తీసుకొచ్చారు. ఇంకా అయిపోయాక మా చిన్నత్తగారి ఇంటికి వెళ్ళామండి మేము. అక్కడి నుంచి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర గెట్ టుగెదర్లో పెట్టి మొత్తం సంక్రాంతికి వస్తారు కదా అందరూ, మ్యూజికల్ చైర్ అలాగా సంథింగ్ గేమ్స్ ఆడిపిస్తున్నారు. అక్కడ కూడా చాలా చాలా సందడిగా ఉంది. కాసేపు అక్కడ చూసి అవన్నీ ఎంజాయ్ చేసాము. జ్ఞాన్వి శ్రీయాన్షికి ఫ్రాక్ తీసుకొని వెళ్ళాము. హంసి ఆడుకుంటుంది ఇంకా. సో మా జ్ఞాన్విది మీరు చూసే ఉంటారు కదా వీడియో. సో ఆ పాపని చూసాము, అందరం సరదాగా ఆడుకున్నాం. హంసిది కూడా వాళ్ళ బాబాయ్తోని పాపతోని బాగా ఆడుకుంది. జ్ఞాన్వి పార్సల్ వీడియో కూడా చాలామంది చూశారు, ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్ యూ. సంక్రాంతిని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇలాగ ఇంట్లో గడిపి ఇద్దరు బాగానే ఉన్నారు, తేలిగ్గా తిరిగి మీ అందరూ మాత్రం కొట్టుకుంటున్నారు. మళ్ళీ పెద్ద పెద్ద బరువు మోసేస్తారు ఫీలింగ్. ఆ మాటలు మోసే వాళ్ళు ఏమో ఒక ఆయన డ్యూటీలో ఉన్నారు, ఒక ఆయన కూర్చొని మాట్లాడలేదు. సో మా అత్తగారిని ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ తీర్థం ఉందండి, ఇప్పుడు మా ఆడబడ్స్ దగ్గరికి వెళ్ళాలి. సో తీర్థంలోంచి వెళ్ళాము. మా హంసికి అంతమంది జనాలు, ఆ లైటింగ్ హడావిడి చూసేసరికి చాలా హ్యాపీగా ఎగ్జైట్ ఫీల్ అయ్యింది. ఆ గోల్లో తను కూడా అరుస్తూనే వెళ్ళింది. సో అక్కడ బాగా క్రాకర్స్ అవి కాలుస్తున్నారండి. సో ఫస్ట్లో అల్లిపోయేది, కానీ ఆ క్రాకర్స్ వినడం దానికి చాలా ఇష్టము. సో అమ్మ అని చెప్పేసి అవన్నీ వింటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. మేము తీర్థానికి అయితే వెళ్ళలేదు, కానీ ఆ స్ట్రీట్లో అట్లా వెళ్ళడం కూడా తనకి చాలా బాగా నచ్చిందనమాట. గుడికి అది ఇంకా వెళ్ళలేదు, దర్శనం అది చాలా బాగా డెకరేట్ చేశారు. మేము సంక్రాంతిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మా ఆడపడుచులు, మా బావగారాలు, మా పిల్లలు అందరితోనూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా ముగిసిందనమాట. సో ఇంకా ముక్కనుమ రోజున ఇంకా మా మమ్మీ వాళ్ళ పాపం కనుమ రోజు భోజనానికి రమ్మన్నారు, అవ్వలేదు కాబట్టి ఇక్కడ మా అత్తగారి ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ముక్కనుమలో వెళ్తామన్నాము. ఇంకా సాయిబాబా ఈరోజు ఫుల్ రెస్ట్ అని చెప్పాడు. మా మమ్మీ ప్రాన్ బిర్యానీ, చికెన్ కర్రీ, గారెలు చేసింది, చాలా అనిపించింది. ఈ 3 రోజులు హడావిడైపోయింది. సో ప్రశాంతంగా తినేసి టైంకి నిద్రపోయాం అనమాట. ఈరోజు ట్రై చేస్తున్నాం, కుదిరితే ఈవినింగ్ మూవీకి వెళ్తాం. మా మమ్మీ ఇంటికి మా మేనల్లుళ్ళు, మా మేనగోడళ్ళు వచ్చారు. సో వాళ్ళందరూ పొద్దున పనులతో అయిపోయింది. మా మమ్మీ వాళ్ళకి ప్రశాంతంగా టీవీ చూస్తున్నారు. అయితే పిల్లలు బీచ్కి వెళ్ళాలా, పార్క్కి వెళ్ళాలని గొడవలో ఉన్నారనమాట. ఎట్టకేలకు పార్క్ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు. చూసారు కదా, మేము సంక్రాంతిని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా హ్యాపీగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాము. మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా గార్డెన్. హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్.